జిజ్ఞాసువులు కాలేరు. ఎప్పుడు కూడాను జిజ్ఞాసువులు కాలేరు. కాబట్టి వాళ్ళు ఏమవుతారు? విషయ పిపాసులు అవుతారు. విషయ పిపాసులు అవుతారు కనుక ఇవి శీఘ్రంగా కూడా వస్తాయి కనుక వాటి వైపు పోతూ ఉంటాడు. అదే ఇప్పుడు 10వ శ్లోకంలో మనం చూసింది, వీత రాగ భయ క్రోధాః మన్మయాః మాం ఉపాశ్రితాః. అక్కడ చూచారా? మొదట రాగము, తర్వాత భయము, తర్వాత క్రోధం. కాబట్టి రాగం ఇదిగో దీంట్లోనే వచ్చి విషయాభిలాషులు రాగయుతులు కేవలం రాగంతోనే ఉంటారు వాళ్ళు. రాగం అంటే విషయాల యందు ఆసక్తి. విషయాల యందు ఆసక్తే రాగం గనక రాగయుతులై ఉంటారు, ఆసక్తితో కూడుకొని ఉంటారు. కాబట్టి మొదటి పాయింట్ ఉంది, రాగం ఉంది. తర్వాత భయము. ఈ రాగం ఉన్నప్పుడు దేని మీద అయితే మనకు రాగం ఉందో దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ పొందాలి అనుకున్నప్పుడు ఈ పొందాలి అనుకున్నది పొందగలనో లేనో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒకవేళ నేను పొందగలిగితే దాన్ని నిలబెట్టుకోగలనో లేనో, ఇది భయం. కాబట్టి పొందగలనో లేనో అనేది ఒక భయం. పొందినా దాన్ని నిలబెట్టుకోగలనో లేనో, ఎందుకని నా కళ్ళ ముందే చాలా పోతూ ఉన్నాయి కదా. ఇప్పుడు చూచారా? ఫస్ట్ రాగం వచ్చిన తర్వాత నాయన విషయాసక్తులు అయ్యారు కదా. విషయాసక్తులు అయిన తర్వాత వాడు రాగయుతుడుగా ఉంటాడు. నాకు అది కావాలి. దేని మీద అయితే ఆసక్తి ఉందో, ఏ విషయం మీద అయితే ఆసక్తి ఉందో, ఆ విషయాసక్తి ఎక్కడైతే ఉందో అది నాకు కావాలనుకుంటాడు. దాన్ని అంటుకునే వాడికి భయం ఉంటుంది. అయితే ఇది నాకు వస్తుందో లేదో ఫస్ట్ భయం. ఎందుకని? ఈ ప్రపంచంలో చాలా ఆశించి పొందలేకపోయాను గతంలో. తీరా ప్రయత్నం చేసి చేతి దగ్గరకు వచ్చి జారిపోయినవి కూడా చాలా ఉన్నాయి. ఇటువంటి గతంలో నేను చాలా చూచాను. కాబట్టి దీన్ని కూడా నేను పొందగలను లేను అనే ఒక భయం. అట్లాగే గతంలో పొందినవి పోగొట్టుకున్నట్టు కూడా ఉన్నాయి. ఇప్పుడంటే ఇది రాలేదు, ఇది వస్తుందో రాదనే భయం. గతంలో వచ్చినవి చేజారిపోయినాయి. కాబట్టి గతంలో ఏవైతే నాకు వచ్చాయో అవి చేజారిపోయినాయి. అవి ఏవన్నా కావచ్చు. విచిత్రం. ఇప్పుడు పిల్లవాడిని ముద్దాడుతూ ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా తండ్రి ముద్దాడుతూ ఉంటాడు. అటువంటి కారణం ఏంటంటే ముందు బిడ్డ కనుక చనిపోయి ఉంటే ఈ ప్రేమలో భయం ఉంటుంది. నాకు గతంలో పిల్లవాడు పుట్టాడు, ఎంతో ప్రేమగా చూచాను, ఒక 8 సంవత్సరాలకు చచ్చిపోయాడు. మరి వీడు కూడా ఉంటాడో పోతాడో చూచారా ఎంతవరకు పోద్దో. కాబట్టి ఎక్కడైతే విషయాసక్తి ఉంటుందో, విషయాలనేటువంటివే అనిత్యం గనక, దట్స్ ద పాయింట్. విషయాలనేటివే అనిత్యం గనక, పైగా పరిణామశీలంగా ఉంటాయి గనక, మార్పు చెందుతూ ఉంటాయి గనక, కాబట్టి ఏదైతే తను ఆశిస్తూ ఉన్నాడో, దేని మీద అయితే ఆసక్తి ఉందో, ఆ ఆసక్తి ఉండేది వస్తుందో లేదో అనేటువంటిది ఒక భయం. వచ్చిన తర్వాత నేను నిలబెట్టుకోగలను లేనో అనేది భయం. ఎందుకని? నిలబెట్టుకోవడం అనేటువంటిది కూడాను నా మీదే ఆధారపడి లేదు. గతంలో నేను నిలబెట్టుకోవాలని హాస్పిటల్లో వరండాలో తిరిగి 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 లాస్ట్లో శవాన్ని తీసుకొని పోయాను. ఈ అనుభూతులు నాకున్నాయి, ఈ అనుభవాలు నాకున్నాయి. కాబట్టి గతంలో కూడా ఇట్లాగే జరిగాయి గనక ఇప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందో అనేటువంటి భయం. ఒకవేళ తాను ఆశించిన దాన్ని, ఆసక్తి ఎక్కడైతే ఉందో, రాగయుతుడుగా ఉండాడో, విషయాభిలాషగా ఉండాడో, అటువంటి దాన్ని పొందితే, పోగొట్టుకోకుండా అది నిలిస్తే, ఒకవేళ అది పోతే, ఆ పోవడానికి, దాని వినాశానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరో, కారణమైనటువంటి కారణాలేవో వాటిని ఆలోచించి వాటి మీద క్రోధాన్ని పెంచుకుంటాడు. కాబట్టి రాగ భయ క్రోధ వీత విగత వాటి నుంచి విడిపోయినటువంటి వాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు, ఈ 3 ఉండేటువంటి వాళ్ళు మోక్ష ప్రియులు కాలేరు, మోక్ష కాములు కాలేరు. కానీ ఇక్కడ క్షిప్రం హి, నెక్స్ట్ లైన్, క్షిప్రం హి మానుష్యలోకే సిద్ధిర్భవతి కర్మజ. అంటే కర్మజ సిద్ధి మానుష్యలోకే క్షిప్రం భవతి. కాబట్టి కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితాలు మాత్రం శీఘ్రంగా వస్తాయి గనక, వెంటనే ఉంటాయి గనక ఆ శీఘ్ర ఫలితాలను ఆశించట పోతూ ఉంటారు. కాబట్టి మానవ లోకంలో కర్మజనిత ఫలితాలు శీఘ్రంగా అందుతాయి. ఫస్ట్ పాయింట్, శీఘ్రంగా అందుతాయి. అవి శీఘ్రంగా అందుతాయి ఒకటి. ఇది తెలియదు, ఫస్ట్ పాయింట్. తెలిసినా ఇదేదో ఊహకు అందదు, సెకండ్ పాయింట్. రెండోది ప్రత్యక్ష దర్శనం కాదు. ఇప్పుడు మనకు
కర్మ ఫలితం వచ్చిందనుకోనే, కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏవైనా సరే, కర్మ ఫలితం అని కాదు, కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏవైనా మనకు స్థూలంగా కనపడతాయి. అంటే కర్మసిద్ధి ప్రత్యక్షంగా గోచరిస్తుంది. కానీ నీకు జ్ఞానసిద్ధి ఎట్లా గోచరిస్తుంది? నీకు అంతఃకరణ శుద్ధి ఉంది, ఎట్లా తెలుస్తుంది ఉందని? దేన్ని బట్టి ఆలోచించాలి? చాలా నాలెడ్జ్ కావాలి. కాబట్టి నిజంగా నాకు చిత్తశుద్ధి ఉందా లేదా, అంతఃకరణ శుద్ధి ఉందా లేదా అంటే నన్ను ప్రేరేపించేటువంటివి ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నావో అవి భయంకరంగా నన్ను ప్రేరేపించినప్పుడు వాటి మధ్య ఏ వికారం లేకుండా నేను గనక ఉండగలిగితే అప్పుడు నా దగ్గరే ఉంది మీటరు నేను ఎట్లా ఉండాలని. కాబట్టి సహజంగానే అందరినీ ప్రేరేపించేటువంటివి నన్ను ఏమాత్రం ప్రేరేపించకుండా ఉన్నవి, వికారానికి గురి చేయకుండా ఉన్నవి. కాబట్టి వికారహేతువులు ఇవి ఎప్పుడైతే కాకుండా పోయినాయో నేను చిత్తశుద్ధిని కలిగి ఉన్నాను అని కొంతవరకు ఊహించవచ్చు. అది కూడా కంప్లీట్గా ఫ్యాక్ట్ అని చెప్పడానికి లేదు, కొంతవరకు ఊహించేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ జ్ఞానము స్థూల ప్రత్యక్షం కాదు, వచ్చిన బాధ అది మన కంటికి కనపడేటువంటిది కాదు. అందువల్ల ప్రాపంచికమైనటువంటి తృప్తిని అభిలషిస్తారే. కానీ పాయింట్ ఈజ్ దట్, ప్రాపంచికమైనటువంటి తృప్తిని అభిలషిస్తారు. ఆ ప్రాపంచికమైనటువంటి తృప్తి కర్మల వల్లనే వస్తుంది. అందుకని వీళ్ళు భగవంతుడి వైపు తిరిగేందుకు అవకాశం లేకుండా పోతుంది. దీంట్లో పెద్ద విశిక్షణ కూడా లేదు. మనిషి యొక్క బలహీనతే నెట్టుకుంటూ పోతుంది నాయన కర్మల విషయంలో. నేను చిన్నప్పుడు అంటే ఎస్ఎస్ఎల్సి చదువుతున్నటువంటి రోజుల్లో ఏదో వరండాలో నిలబడుకొని ఉంటే మా పక్కింటి ఆయన పరిగెత్తా పోతా ఉన్నాడు. అంతకుముందు చాలామంది పరిగెత్తారు, చూస్తూ ఉన్నాను నేను. ఎవరినో ఒకరిని అడుగుదాము అనుకుంటున్నా, వాళ్ళు పరిగెత్తా ఉంటే మనం ఏం అడుగుతాము. ఈయన పక్కింటి ఆయన కనుక అడిగారు, ఏంటి సార్ అందరు ఇట్లా పరిగెత్తున్నా, అయ్యో మీకు తెలీదా, రండి పోదారు చెప్పండి అసలు ఎక్కడికి పోయేది పోవడం అని. గోడ గడ్డం వచ్చింది సార్. ఏంటి గోడకి గడ్డం? నేను స్టన్ అయిపోయాను. ఎస్ఎస్ఎల్సే నేను. అంటే ఇప్పుడున్నంత లాజిక్ లేకపోయినా కొంత విచారం అంటే కొద్దిగా ఏందిరా ఇది హేతుబద్ధంగా లేదే, గోడకి గడ్డం రావడం ఏంది ఫస్ట్ పాయింట్. నేను ఆయన ఉండండి పోదాం ఉండండి సరే లోపలికి వెళ్ళి షర్ట్ మార్చుకొని వచ్చి పదండి పోదాము. నాకు ఈ మధ్యలో కూడా ఇది ఆలోచిస్తాను, గోడకి గడ్డం రావడం అంటే గడ్డం ఎక్కడొస్తుంది? వెంట్రుకలు ఎక్కడుంటే అక్కడ గడ్డం ఉన్నట్టు కాదు. ఇప్పుడు మన తల మీద కూడా వెంట్రుకలు ఉన్నాయి నాకు తప్ప, కానీ ఇప్పుడు మీకుండాయే మరి అది దాన్ని గడ్డం అంటామా? తిరుపతిలో ఇస్తే ఏమంటాము దాన్ని? తల నీలాలు సరేనా? అంతేగాని గడ్డం ఇచ్చి వచ్చామంటామా? కాబట్టి కేవలం వెంట్రుకలు ఉన్నంత మాత్రాన గడ్డం అనడానికి అవకాశం లేదు, ఫస్ట్ పాయింట్. రెండవది చుబుకం ఉండాలి, గడ్డం ఉండాలి. ఇక్కడొస్తేనే సరేనా? ఇలా వచ్చిందంటే గోడకి ఫేస్ ఉండాలి, ముఖం ఉండాలి కదా. ముఖం ఉంటేనే కదా చుబుకం ఉంటేనే కదా గడ్డం. నాకు ఊరికి ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. అంటే ఎవడన్నా బొమ్మ వేసాడా, అప్పట్లో చిన్నతనంలో ఆలోచన లేక ఎవడన్నా బొమ్మ వేసాడా, బొమ్మ వేసి ఉంటే దానికి ఏమైనా గడ్డం వచ్చిందే, వచ్చిందేమో ఇలా పోతుంటే మధ్యలో ఆయన ఆపి సార్ అటు తిరిగిపోదాము అన్నాడు. ఆయన పెద్ద ఆయన, నేను 16 సంవత్సరాలు, ఆయనకు 40 ఉంటాయి. ఎందుకండి అన్న, కాయకర్పూరం తీసుకుపోదాం. విషయం తెలియలే ఇప్పటికీ, అసలు గడ్డం యొక్క పుట్టు పూర్వోత్తరాలు అర్థం కాలేదు. అప్పుడే కాయ కర్పూరము అని తీసుకెళ్ళి ఆడ కొట్టడానికి సిద్ధపడిపోయాడు. అంటే కొంత డబ్బు ఆ రోజుల్లో ఒక పావుల ఖర్చు పెట్టడానికి సిద్ధపడిపోయాడు. నేను అన్నాను, వద్దులండి సార్, ముందు పోదాం చూద్దాము, ఎక్కడదంటే మాసాపేట అన్నాడు. సరే మాసాపేటకు పోదాంలే. అప్పుడు మాసాపేట, ఇప్పుడు మూసాపేట, ఇక వదిలేటట్లేదు సకారాలు. ఈ పోదాము, ఒకవేళ అక్కడ అవసరమైందనుకోండి మీరు అక్కడ ఉంటారు, కానీ నేను పరిగెత్తుకుంటా పోయి తెస్తాను అన్నాడు. అంటాడరా సరే రండి అనిపోయాడు. పోతే గడ్డ ఉంది, అందరూ అప్పటికే బాగా
హారతి కర్పూరాలు అవి ఇవి అగరబత్తులు తిరుగుతూ ఉన్నాయి. కొందరు ఊగుతూ ఉండారు కూడా, అప్పుడే స్టార్ట్ అయింది. ఒక ఇద్దరు ముగ్గురు ఊగుతూ ఉండారు. ఇదంతా నడుస్తూ ఉంది. నేను అట్లా ఆలోచిస్తూ కూర్చొని, కానీ వెంట్రుకలు కనపడుతున్నాయి. వెంట్రుకలు గోడకి వేలాడుతూ ఉండడం కనపడుతూ ఉన్నాయి. కానీ నాకు డౌట్ వచ్చింది, గడ్డం అయితే ఇట్లా రాదు కదా, దాని మీద పడిపోయి ఉంది కదా ఇది. గడ్డం అయితే చూడండి ఎట్లుండదో, ఇట్లుంటుంది గడ్డం. ఇప్పుడు ఈ గడ్డం వెళ్ళి నా చేతి మీద పడి ఉంటుంది ఎప్పుడు, చిన్నపిల్లడు ఎక్కినట్టు ఇట్లుంటుంది. కానీ అట్లా కాదు కదా, అయినా వెంట్రుకలేని గడ్డంలాగానే ఉంది అని నేను ఆలోచించుకుంటా ఉన్నా. కానీ ఈ లోపల కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొడుతున్నారు, మొక్కునేవాళ్ళు మొక్కుంటున్నారు. ఏం మొక్కుంటున్నారో తెలియదు. ఆ మొక్కు వల్ల వాళ్ళకి ఏం వస్తుందో కూడా తెలియదు. ఏమొచ్చానో రాకపోయాను, మొక్కితే పోయా, నష్టమేముంది. అది కర్మణాం సిద్ధి. ఇప్పుడు కర్మతో వచ్చిన అది కర్మది. కర్మణాం సిద్ధి. కర్మణాం సిద్ధిం కాంక్షంత యజంతే ఇహ దేవతా. కాబట్టి వేస్తారు ఒక రాయి, వస్తే వచ్చింది లేకుంటే పోయిందని. తీరా రెండో రోజు వరకు జరిగింది అట్లా. ఆ రోజు మాది నైట్కే తెలిసిపోయింది విషయం. ఎందుకనంటే వర్షం పడుతుంది బాగా, అది మట్టి కూడా వర్షానికి బాగా తడిచి ఆ మట్టి కారింది, కొద్దిగా గడ్డం బయటపడింది. తర్వాత రాత్రికి బాగా వచ్చింది వర్షం, దాంట్లో ఇంకా కారింది. ఆ తర్వాత అసలు గడ్డం బయటపడింది. అది మగవాళ్ళ గడ్డం కాదు, ఆడవాళ్ళ సవరం. సౌరం పెట్టుకుంటున్నాను ఆయన. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి గురితో ఒకలాగా ఎంతుంటారు, వాళ్ళు 10 మందిలో పోవాలంటే బాధపడుతుంటారు. ఏంది ఆవిడేంది పువ్వులు పెట్టుకొని ఉంది, పైగా ఇంత జుట్టు ఉంది, మనకేం తింటే ఉందని. వాళ్ళకి సేఫ్టీ ఇది సవరం అనేది. ఎందుకంటే ఆ కొద్దికి ఈ సవరాన్ని దయలిచ్చేసి ఇంక ఎంత దూరం పోతుందో ఉన్నవాళ్ళకి కూడా ఉండదంతా, అర్థమవుతుంది. అటువంటిది ఈ మట్టి గోడలు కట్టే రోజు, ఆ రోజుల్లో ముద్ద చేసుకొని, మట్టిని ఒక పెద్ద ముద్ద చేసుకొని దాన్ని ఇస్తుంటే వాడు పెడుతూ పోతూ ఉంటాడు తీస్తూ. ఇది ఉండిపోయింది అట్లా. ఏది మట్టి ముద్దలో ఇది ఉండిపోయింది సవరం. వర్షానికి ఎప్పుడైతే కారిపోయిందో ఆ తర్వాత ఇది కూడా బయటపడింది. ఎప్పుడైతే గోడలో నుంచి వస్తుందో, మనిషిలో నుంచి వచ్చింది గడ్డం, గోడలో నుంచి వచ్చింది అది గడ్డమే. అసలు నేను తర్వాత విచిత్రం, ఇది 2-3 రోజులు నడిచింది. తర్వాత నేను అడిగాను, అసలు మొదట చూసింది ఎవరండి? మొదట ఎవరు చూసేది? మాసాపేట. అది జలీల్ అని ఒక సాయిబు చూశాడు మొదట. లాస్ట్ అతనండి ఫస్ట్, అది కదా. జలీల్ సాయిబు చూశాడు కదా, గడ్డం అన్నాడు అంతే. ఇంకొక హిందువు కనుక చూస్తుంటే ఇంకేమనుంటుడో, జుట్టు అని ఉంటుడేమో. అర్థమవుతుంది ఎవరు ఎట్లా ఊహించుకుంటే అట్లా ఈ ప్రపంచంలో. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఒకవేళ గోడకి గడ్డం వచ్చిందనుకో, అంత మాత్రం చేత వెంటనే కాయాకర్పూరం తీసుకుపోవడం ఏందని. నేను అతన్నే తప్పు పట్టడం లేదు. నేను మా ఇంటి పక్కన అతను మా పొరుగోడు కదా, నేను ఎందుకు తప్పు పడతాను? నేనేం అతను తప్పు పట్టడం. ఎందుకని, మేము పోయేటప్పుడు చాలామంది కొడుతున్నారు కదా కొబ్బరికాయలు. కాబట్టి ఈ ఆలోచన వాళ్ళకు కూడా వచ్చి ఉండాలి కదా. ఎందుకో తెలుసా, గడ్డం వచ్చింది, ఆయన జలీలు గనక, ఈయన నాగుని మిరాస, ఆయన గడ్డమే వచ్చేసింది. కాబట్టి భగవంతుడు అల్లా ఈ రూపంలో వచ్చాడు, గడ్డం రూపంలో దర్శనమిచ్చాడు అని ఆయన ఊహించాడు. ఏ యథా మాం ప్రపద్యంతే, ఊహించుకొని, అది అతని ఇష్టం. కానీ కొబ్బరికాయలు కొట్టేవాడు ఎవడిదంటే, క్షిప్రం హి సిద్ధిర్భవతి, అంటే తొందరగా ఫలితాలు రావాలా. ఎట్లో గడ్డం వచ్చింది, గడ్డం ఫలితం ఇస్తుందేమో, ఇస్తుంది, లేకపోతే నష్టం లేదు. మనం కొట్టిన కాయ మన ఇంటికే తెచ్చుకుంటాం కదా పచ్చడికి, నష్టమేముంది ఇక్కడ? నష్టమేమీ లేదు. అంటే ఎందుకంటే మనిషి, ఇంతకుముందు నేను అన్నం చూచారా, భోజనం అన్నం వడ్డించి లోపల కూర ఏంటి అని అడుగుతాడని.
లేదా ఇవన్నీ చిన్న విషయాలు కాదు. అక్కడి నుంచి ఆలోచిస్తే సైకలాజికల్గా మనిషి ఏమిటి, తనకు ఎప్పుడు కూడాను చాలా త్వరితగతిన అందేటువంటి ఫలితాలు కావాలి, శీఘ్ర ఫలితాలు కావాలి. శీఘ్ర ఫలితాలు కావాల్సినటువంటి వాడు మోక్షం అనేటువంటి ఆ అద్భుతమైనటువంటి పంథాలోకి వెళ్ళేటువంటి అవకాశం లేనే లేదు. సరేనండి. అయితే ఇదంతా సృష్టించింది ఎవరు సార్? భగవంతుడే, సృష్టికర్త భగవంతుడు కదా, భగవంతుడు సృష్టించాడు. ఇక్కడ నెక్స్ట్ కనెక్షన్, కర్మాచరణ ఏదైతే ఉందో ఈ కర్మాచరణలో ఈ విభేదాలు ఉండడం వల్లనే కదా కొందరు అటుపోతున్నారు, కొందరు ఇటు వస్తున్నారు. నిత్య సుఖాన్ని ఆశించలేకపోతున్నారు, తెలియదు కనుక అటు పోతున్నారు, విషయాభిలాషలై పోతూ ఉన్నారు. వాళ్ళకి విచారజనిత జ్ఞానం లేదు, బాగానే ఉంది. కానీ ఇది సృష్టి, దీన్ని సృష్టించిన వాడు సృష్టికర్త, ఆయన సృష్టించిందే కదా ఇది. తమాషా చూడండి, ఇది చాలా అద్భుతమైన అధ్యాయం. ఆయన సృష్టించిందే కదా. మరి కొంతమందిని అటు, కొంతమందిని ఎందుకు ఇటు సృష్టించాడు? ఇప్పుడు మనం స్టార్టింగ్లో అడిగిన పాయింట్ ఏంటంటే, నాయన కొంతమంది మీద ప్రేమ ఉండి కొంతమంది మీద ఎందుకు లేదు, ద ఫస్ట్ పాయింట్. కాబట్టి ఆయనకి రాగద్వేషాలు ఉన్నాయా అన్నాం. రాగద్వేషాలు లేవు, ఏ యదా మాం ప్రపద్యంతే అని 11th శ్లోకాకి కనెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు ఇవి సృష్టించాడు కదా వీళ్ళని, కొందరు అటు పోవాలని, కొందరు ఇటు పోవాలని. ఈ భేదాలు సృష్టిలో ఉన్నాయి. కాబట్టి కర్మ అనేటువంటిది ప్రధానంగా తీసుకొని మనం ఆలోచన చేస్తే ఇది వర్ణ వ్యవస్థ మీద కూడా ఆధారపడి ఉంది. ఎవరు సృష్టించారు ఈ వర్ణ వ్యవస్థని? ఆయనే సృష్టించాడు. చెప్తాడు ఇప్పుడు, చాతుర్వర్ణమయా సృష్టం, దాని కనెక్షన్ ఇది. కాబట్టి ఇవంతా పరమేశ్వరుడే సృష్టించాడు. ఇలా సృష్టించినప్పుడు తెలిసి సృష్టించాడా, తెలియక సృష్టించాడా? తెలిసి సృష్టించినప్పుడు, తెలియక సృష్టిస్తే అది సృష్టే కాదు. కాబట్టి తెలిసి సృష్టించాడు కనుక అటువంటి పరమేశ్వరుడు తెలిసే సృష్టించాడు. కాబట్టి ఈ ప్రపంచాన్ని, భేదాల్ని ఆయనే సృష్టించాడు. ఒకడిని ఎందుకు ధనికుడుగా పుట్టించాలి, ఒకడిని ఎందుకు దరిద్రుడిగా పుట్టించాలి, ఒక మంచి కుటుంబంలో ఒకరెందుకు పుట్టాలి, ఒకడు ఆర్ఫన్గా ఎందుకు ఉండాలి, అనాథగా ఎందుకు ఉండాలి, తల్లిదండ్రులు కూడా లేకుండా, ఒకడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాలి, ఒకడు కుంటివాడుగా ఎందుకు పుట్టాలి. ఎంతోమంది చక్కగా నడుస్తూ ఉంటే కుంటివాళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా, మేము నడవలేకపోతున్నామని. ఎంతోమంది ఈ విశాలమైనటువంటి విశ్వాన్ని, ప్రకృతిని చూసి ఆనందిస్తూ ఉంటే నేను ఇలా చూడలేకపోతున్నానని కొంతమంది బాధపడుతూ ఉన్నారు కదా. దీన్ని తయారు చేసింది ఎవరు? పరమేశ్వరుడు కాదా? మరి పరమేశ్వరుడు ఈ భేదాన్ని సృష్టించినప్పుడు, భేదాన్ని సృష్టించడం నంబర్ 1. ఈ భేదాన్ని సృష్టించడమే తప్పు. తప్పు చేయడం సహజం ఎవరికి? మనిషికి. భగవంతుడు తప్పు చేయడం సహజం అని అనలేం. ఒకవేళ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉందనుకోండి. ఇప్పుడు కొత్తగా ఒకటి రిలీజ్ చేశారు, మళ్ళీ కంప్యూటర్ వచ్చింది, కొత్తగా వచ్చింది, ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది. దాంట్లో చాలా సౌకర్యాలు ఉన్నాయి, పూర్వం ఉండేటువంటి వాటికన్నా చాలా సౌకర్యాలు ఉన్నాయి. కానీ వాటితో పాటే ఏదో ఒక్క చోట ఒక నట్టే ఏదో బిగించడం మర్చిపోయాడు. కానీ అవి మాత్రం వచ్చేసాయి మార్కెట్లోకి. ఇప్పుడు ఏం చేస్తాడు మ్యానుఫ్యాక్చరర్? తెలుసుకున్నాడు అనుకోండి, ఒక్కసారి అనౌన్స్మెంట్ ఇస్తారు, కాల్ చేస్తాడు, అంటే కాల్ బ్యాక్, అంతే, ఏం లేదు. అయ్యా, మేము మొన్న రిలీజ్ చేసినటువంటివి ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే కొన్నారో అవన్నీ కూడా మాకు రిటర్న్ చేసేయండి, దాంట్లో ఫ్లా ఉంది, అందుకని దాన్ని తీసేసి మీకు దాన్ని సరిచేసి ఇస్తాము అని అంటాడు కదా. మ్యానుఫ్యాక్చరర్ చేయాల్సిన పని అవునా కాదా అది? మరి ఇంత సృష్టిని మ్యానుఫ్యాక్చరర్ ఆయన ఎవరు? భగవంతుడు కదా. వెరీ డిఫెక్టివ్ మ్యానుఫ్యాక్చరర్ కాదా? కాదా? ఆయనే కదా ఇవన్నీ, ఈ డిఫెక్ట్స్ అన్ని సృష్టించిందంతా ఆయనే కదా. కాబట్టి మహాలోకంలో కంప్యూటర్ తప్పుగా చేయిస్తే మళ్ళీ అడిగి వెనక్కి తెప్పించుకొని దాన్ని సరిచేసి ఇస్తూ ఉండారు కదా. పోనీ అట్లేమన్నా చేశాడా? అట్లేమి చేయకపోగా ఈ బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య ఈ క్యాస్ట్ అంతా కూడా నేనే తయారు చేశానని చెప్పాడు. అన్నాడే కానీ బ్రాహ్మణుడిని కాస్త శ్రేష్ఠుడిగా చూపెట్టాడు. సమాజం చూస్తూ ఉంది. తర్వాత స్థానంలో క్షత్రియుడు ఉన్నాడు, తర్వాత స్థానంలో వైశ్యుడు ఉన్నాడు, వణిక్ ప్రముఖుడు, తర్వాత స్థానంలో శూద్రుడు ఉన్నాడు. కాబట్టి వీళ్ళ యొక్క పనులు చూస్తే కూడాను వేరువేరుగా కనపడతా ఉన్నాయి.
ఆ కర్మలు వేరుగా ఎందుకున్నాయంటే గుణాలను బట్టి ఉన్నాయన్నాడు. కాబట్టి ఇవన్నీ తయారు చేసింది పరమేశ్వరుడే. తయారు చేసిందే కాకుండా ఆయన ఏమంటున్నాడు తెలుసా, మీరందరూ నన్నే అనుసరించాలి. అది కూడా ఉంది లేదా? మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ. అన్ని విధాలా నన్నే అనుసరిస్తూ ఉండాలన్నాడు. అంటే అనుసరించాలి అని అర్థం. కాబట్టి ఒక డిక్టేటర్లా కనపడతా ఉన్నాడు, ఒక నియంతలాగా కనపడతా ఉన్నాడు పరమేశ్వరుడు. విచిత్రమైన విషయం. ఇదంతా ఆయనే తయారు చేశాడు. ఒప్పుకుంటాడా లేదా? ఇంతమంది అడుగుతున్నాం. ఏం చెప్తాడు తెలుసా? ఎస్, నేనే తయారు చేశాను. కరెక్షన్, నేనే తయారు చేశాను. మరి ఈ దోషం, ఇది దోషం కాదా? ఇట్లా తయారు చేయడం, ఈ భేదాలతో సృష్టించడం ఈ ప్రపంచాన్ని. అందరు అడిగేది అదే కదా నాయన. ఒక మాటలో చెప్పాలంటే ఈ కమ్యూనిస్టులు గొడవ అంతా అదే కదా. కాదు, ఇప్పుడు అది వేరే పాయింట్ కాబట్టి నేను అటు పోవడం లేదు. కాబట్టి దోషాన్ని భగవంతుడే సృష్టించాడని పరమాత్మ చెప్తున్నది ఏంటంటే, అయ్యా అందరినీ నేనే తయారు చేశాను. కరెక్టా? ఎస్.